హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ వైజాగ్ మధ్య డిస్టెన్స్ ని తగ్గించే కొత్త ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవరపల్లి దగ్గర నిర్మించిన ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ ని చెన్నై కోల్కతా హైవే మీద రాజమండ్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లి దగ్గర నిర్మించారు. ఈ ఇంటర్చేంజ్ కి సంబంధించిన పనులు మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే. అంటే ఈ హైవే మొత్తంలో కేవలం 11 ప్రదేశాల్లో మాత్రమే ఈ హైవేని ఎక్కడానికి దిగడానికి ఆస్కారం ఉంటుంది. వాటిల్లో మనం ఇప్పుడు చూస్తున్నది 11వ లొకేషన్ అయిన దేవరపల్లి ఇంటర్చేంజ్. దీని మీద నుంచి హైవే మీదకి ఎంటర్ అవగానే టోల్ గేట్ వస్తుంది. ఈ హైవే మీదకి 2 వీలర్స్ కి అనుమతి లేదు. ఈ హైవే డీటెయిల్స్ అర్థం చేసుకోవడానికి మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హైదరాబాద్, ఇది విజయవాడ, ఇది రాజమండ్రి, ఇది విశాఖపట్నం. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే నేషనల్ హైవే 65. అలానే ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అంటే ఈ నేషనల్ హైవే వాడుకొని విజయవాడ మీద నుంచి వెళ్తున్నారు. ఇలా విజయవాడ మీద నుంచి ట్రావెల్ చేయడం వల్ల ట్రావెల్ టైం చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని సాల్వ్ చేయడానికి ఈ నేషనల్ హైవే 65 పైన సూర్యాపేట కన్నా ముందు ఉన్న టేకుమట్ల దగ్గర నుంచి నేషనల్ హైవే 16 మీద ఉన్న రాజమండ్రి దాకా కనెక్టివిటీని ప్రపోజ్ చేశారు. ఈ కనెక్టివిటీలో భాగంగా టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం దాకా ఒక బ్రౌన్ ఫీల్డ్ హైవేని ఆల్రెడీ నిర్మించారు. అలానే ఇక్కడ ఉన్న దేవరపల్లి దగ్గర నుంచి రాజమండ్రి దాకా కూడా ఆల్రెడీ నేషనల్ హైవే 16 ఉంది. సో మిగతా పార్ట్ అయినా ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా కొత్తగా ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారు. ఈ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇంతకు ముందు మనం చూసింది ఇక్కడ దేవరపల్లి దగ్గర నిర్మించిన దేవరపల్లి ఇంటర్చేంజ్. సో ఈ దేవరపల్లి ఇంటర్చేంజ్ దాటిన తర్వాత ఈ లొకేషన్ దాకా రోడ్డు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ఒకసారి వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లోనే రోడ్డు వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉండి ఇక్కడ రోడ్డు వర్క్స్ జరగలేదు. రీసెంట్ గా ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యి రోడ్డు వర్క్స్ ని స్టార్ట్ చేశారు. దేవరపల్లి ఇంటర్చేంజ్ నుంచి ఇక్కడ దాకా 9.6 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ వర్క్స్ జరుగుతున్న లొకేషన్ దాటిన తర్వాత ఇక్కడ పొంగుటూరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. ఈ పొంగుటూరు ఎగ్జిట్ దగ్గర నుంచి కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే మనం కొయ్యలగూడెంకి వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తున్నది నేషనల్ హైవే 516D. ఇంతకు ముందు ఖమ్మం నుంచి దేవరపల్లి రావడానికి ఈ రూట్ ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇది 2-way రోడ్. అలానే చాలా విలేజెస్ మధ్యలోంచి వెళ్లటం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఈ రోడ్డుకి ప్యారలల్ గా ఇలా గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారు. మనం ఈ పొంగుటూరు ఎగ్జిట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా నల్లజర్లకి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే ఈ పొంగుటూరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్న లొకేషన్. ఇది ఎగ్జిట్ నెంబర్ 10. ఇక్కడ నుంచి కిందకి దిగితే లెఫ్ట్ సైడ్ లో ఇమీడియట్ గా గౌరవరం, కనకాద్రిపురం విలేజెస్ ఉంటాయి. అలానే రైట్ సైడ్ లో పొంగుటూరు విలేజ్ ఉంటుంది. ఇక్కడ రెండు వైపులా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టోల్ గేట్స్ ను కూడా నిర్మించారు. సో మనం ఈ హైవేలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఎగ్జిట్ పాయింట్స్ వాడుకొని కిందకి దిగితే ఎగ్జాక్ట్ గా మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో అంతవరకు టోల్ పే చేస్తాము.